జై శ్రీ కృష్ణ. ఈరోజు ఈ వ్లాగ్ ఏంటో తెలుసా? మా ఇంటి పక్కనున్న సముద్రం వ్యూ చూడండి. ఎప్పుడు వ్లాగ్స్ తీస్తుంటాం కదా, మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి షార్ట్ వీడియోస్ మరియు అన్నీ తీస్తుంటాం కదా, ఆ వ్యూనే ఈరోజు మొత్తంగా చూపిస్తాం. ఓకేనా? మరి రండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఇంటి వెనకాల పోర్షన్. ఆయిల్ క్యాన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? అవన్నీ నేను క్రాఫ్ట్ చేయడానికి ఉంచున్నాను. మా ఇంటి వెనకాల పోర్షన్ నుండి కిందకి చూస్తే సముద్రం ఉంది. చూస్తున్నారా? కనిపిస్తుందా? మేము ఎప్పుడు వెళ్ళి రీల్స్ చేస్తుంటాం కదా, అక్కడే అండి, మా ఇంటి కిందనే ఉంది. కానీ అమ్ము గార్డెన్ నుంచి దారి ఉంది, కానీ పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి కదా, అందు గురించి ఇటువైపు నుంచి వెళ్ళలేం. చూడండి ఎంత డౌన్గా ఉందో. ఇక్కడ పడ్డామనుకో తిన్నగా సముద్రం దగ్గరికే వెళ్ళిపోతాము. అందుకే ఈ సైడ్ నుంచి వెళ్ళలేం. మరి మేము ఏ సైడ్ నుంచి వెళ్తుంటామో మీకు షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు ఫుల్ వీడియో మీకు ఈరోజు చూపించబోతున్నాను, ఎటువైపు నుంచి వెళ్తున్నామో. ఓకేనా? మరి మాతో పాటు మీరు కూడా పదండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర నుండి అదిగోండి మా ఆయన లాక్ చేస్తున్నారు. మరి మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ స్టెప్స్ అన్నీ దిగి వెళ్ళాలి. చూసారా ఎంత డౌన్గా ఉందో కదా. మా పాపకైతే బోర్ అయిపోయింది, వెళ్ళి వెళ్ళి రానంటుంది. బోర్ అయిపోయింది కదా, కిందకి చాలాసార్లు వెళ్తుంటాం కదా, అందు గురించి రానంటుంది మా పాప. చూడండి, చూసారా ఇక్కడ నుంచి సముద్రపు వ్యూ. ఎదుగోండి దారి అయితే స్టార్ట్ అయ్యింది, వెళ్ళే దారి ఇక్కడి నుంచే వెళ్ళాలి. చూడండి చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా దిగాలి. కొంచెం కాలు జారినా పడిపోతాం. రాళ్ళు కూడా ఉన్నాయి కదా, అందు గురించే. దారి బాగులేదు కదా, అందు గురించి మా పాప రావట్లేదు. తనకు ఇష్టం ఉండదు ఈ సైడ్ నుంచి. వేరే సైడ్ నుంచి కూడా దారి ఉంది, కానీ వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు, మా ఆయనకు. చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చాం కదా, ఆ దారి ఎలా ఉందో ఇక్కడి నుంచి వ్యూ చూపిస్తాను. చూడండి, అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఓకేనా? మరి వెళ్దామా? పదండి. వేరే సైడ్ నుంచి దారి ఉంది అన్నాను కదా, ఆ సైడ్ నుంచి చాలా మెట్లండి. ఆ మెట్లని ఎక్కాలంటే మా ఆయనకి చిరాకు, అందు గురించే ఇటువైపు నుంచి అయితే త్వరగా వెళ్ళవచ్చని ఎప్పుడు మేము ఈ సైడ్ నుంచే వెళ్తుంటాం. మా పాపకు తెచ్చేటప్పుడు అటువైపు నుంచి వెళ్తుంటాం అప్పుడప్పుడు. చూసారు కదా, షార్ట్ వీడియోలో ఒకటి పెట్టున్నాను. వాళ్ళ నాన్న ఎత్తుకొని తీసుకొని వస్తుంటారు. అస్సలు నడదండి ఈ సైడు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది మా పాప. ఇదిగోండి ఇటువైపే దిగాలి. నీరైతే లేదు ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిపోయింది నీరంతా ఈరోజు. చూడండి, చూసారా ఎంత దూరం నుంచి వచ్చామో. చాలా డౌన్గా ఉంది కదా. ఇలా ఇప్పుడు ఇటువైపు దిగాలి. చలో అండి, ఆప్ చలో పహలే. ఇదిగోండి చూస్తున్నారా, మా ఆవిడ గారు దిగుతున్నారు. చూడండి చూడండి, మా ఆవిడ గారు దిగుతున్నారు. చూస్తున్నారా? ఇదే దారి అండి. ఇక్కడే మా కొన్ని చాలా రీల్స్ మేము ఈ సముద్రం. ఓకే ఫ్రెండ్స్, వచ్చేయండి, వచ్చేసాం. చూడండి, చూసారా? వచ్చేసాం. మీకు చాలా నచ్చుతుంది ఈ ప్లేస్. చూడండి, చూసారా ఇక్కడ నీరు ఇక్కడ వరకు వస్తుంటుంది, కానీ ఈరోజు ఎంత లోపలికి వెళ్ళిపోయిందో నీరు. చూడండి, మేము మొన్న రీల్స్ చేసాం కదా, షార్ట్ వీడియోలో పెట్టాము. అది నీరు ఇక్కడ వరకు ఆ రాళ్ళపై చేశానండి.
ఈరోజు చూడండి అస్సలు నీరే లేదు, చూసారా? ఈ రాళ్ళ దాకా మొన్న నీరు వచ్చింది, ఈరోజు అయితే మొత్తం నీరు అంతా అలా లోపలికి వెళ్ళిపోయింది. చూడండి ఎంత లోపలికి ఇక్కడ వరకు వస్తుంటుంది, చూసారా? నీరు వస్తే ఇక్కడ వరకు వస్తుంటుందండి. ఈరోజు అంతా లోపలికి అయిపోయింది. ఈరోజు అయితే రీల్స్ తీయలేము, కానీ ఈరోజు అయితే రీల్స్ తీయలేమండి. చూడండి నీరు లేదు కదా, నీరు ఉంటే చాలా బాగుంటుంది. చూసారా అక్కడ చూడండి, అక్కడ ఒక డొంగి కనిపిస్తుందా? చేపలు పట్టడానికి వెళ్తున్నారు. వ్యూ కూడా చూడండి, ఇక్కడ వ్యూ ఎంత బాగుందో. సరదాగా ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, అలా వచ్చామండి ఇక్కడికి కాసేపు టైం స్పెండ్ చేయడానికి. రెస్టారెంట్లకి అయితే వెళ్ళమండి, ఇలా మా ఎంజాయ్మెంట్ ఏదో ఇంటికాడే చేసుకొని అలా సాయంత్రం పూట బయటకు వస్తాము. చూడండి మా ఆయన అక్కడ రాళ్ళపై కూర్చి అన్నారు. హాయ్, అక్కడ వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న పప్పి ఉంది, చాలా క్యూట్గా ఉంది. చూడండి, హాయ్. అమ్ము గార్డెన్లో ఉన్న పప్పీస్ ఉన్నాయి కదా, వాటిలాగే ఉంది. ఇదైతే చకచక నడుస్తుంది. అవి చిన్నవి కదా అమ్ము గార్డెన్లోని. జడిసిపోయి వెళ్ళిపోయిందండి, మేము ఎత్తుకు వెళ్ళిపోతామనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వ్యూ మొత్తం చూపిస్తా ఎలా ఉందో. చూసారా, ఈరోజు నీరు లేని కారణంగా మీకు రాళ్ళే కనిపిస్తున్నాయి. లేకపోతే ఇక్కడికి నీరు వచ్చుంటే ఈ రాళ్ళు అన్నీ కనిపించవండి. చూసారా, చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న కొండలు మరియు పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో కదా ఆ వ్యూ. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సన్ఫ్లవర్స్ తీసుకొని వస్తాను, చూపిస్తాను ఎన్ని తీసానో. ఈ వీడియో కంటిన్యూ చూడండి. నేను ఇప్పుడు సన్ఫ్లవర్స్ తీసుకువస్తాను, మరి ఎన్ని ఫ్లవర్స్ తెస్తానో మీకు చూపిస్తా, ఓకేనా? ఆపు. చూడండి ఫ్రెండ్స్, నాకైతే 3 ఫ్లవర్స్ దొరికాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి అయితే చాలా ఫ్లవర్స్ ఉంటాయి. అవి తీసుకువెళ్ళి ఇంటికాడ గ్లాస్లో నీరు వేసి అందులో పెడుతుంటాను. ఈరోజు మాత్రం 3 దొరికాయండి. చూడండి, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి, కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, రాధే రాధే.